బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలిరండి. డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంకు అందరూ ఆహ్వానితులే. వివరాల కోసం 9866797729 లేదా 995995023001 సంప్రదించగలరు. AB6 ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. నేను ఇటీవలే కొన్ని పుస్తకాలు కూడా రాశానండి. దానిలో ఒక పుస్తకంలో ముఖ్యంగా బ్రాహ్మణులు కులాన్ని సృష్టించలేదు అనేది అనేక గ్రంథాల్లో నుంచి నేను అంతా గొప్ప పండితులతో పెద్ద పెద్ద వాళ్ళతో స్వామీజీలతో కూడా డిస్కస్ చేసి రాశాను. బ్రాహ్మణుడికి కులానికి సంబంధం లేదు. కులాలను సృష్టించడం అనేటువంటిది బ్రాహ్మణుడు చేసిన పని కాదు, మనుస్మృతిలో లేదు. వర్ణం కేవలం వర్ణము, దట్ ఈస్ సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనే దాన్ని బట్టి చెప్పారు. కానీ కులం అనే దానికి నువ్వు ఈ కులం నువ్వు ఈ కులం అని చెప్పని మనుస్మృతిలో లేదు, భగవద్గీతలో లేదు, ఇంకెక్కడ ఏ గ్రంథంలోనూ లేదు. ఎక్కడుందో చూపించండి. నేను ఛాలెంజ్ చేశానంటే ఒక సంవత్సరం క్రితం ఇంగ్లీష్ లో పుస్తకం రాశాను, ఇండిక్ రిలీజన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్ అన్న బుక్ రాశా. దాన్ని నేనే మళ్ళీ తెలుగులో ఇటీవలే ట్రాన్స్లేట్ చేశా, భారతీయ మతాలు దేశ భద్రత అని. ఎందుకు ఈ పేరు టైటిల్ ఎందుకు మార్చానంటే, భారతీయ మతాలు ఉన్నంత కాలమే దేశం ఒకటిగా ఉంటుందండి. ఈ మతాలు ఎప్పుడైతే బలహీన పడతాయో అప్పుడు దేశం వీక్ అయిపోతుంది. వీక్ అంటే వీక్ అనే కాదు, బ్రేక్ అవుతుంది, దేశం బ్రేక్ అవుతుంది. ఎందుకు ఎప్పుడు ఇతర మతాలు ఎప్పుడు పెరిగిపోతాయో అప్పుడు దేశం బ్రేక్ అవుతుంది. అప్పుడు పోలీసులు ఏం పని చేయలేరు, పోలీసులు ఏం చేయలేరు, ఆర్మీ కూడా మనల్ని రక్షించలేదు, ఎవరు మనల్ని రక్షించలేదు. ద ఫస్ట్ టార్గెట్ విల్ బి ద బ్రాహ్మణ్. కాబట్టి బ్రాహ్మణుడు అనేటువంటి వాడు హిందూ సమాజాన్ని అంతటిని కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటే దీన్ని మనం ఉద్యోగం మానేయమని నేను అంటంలే, మన ఉద్యోగాలు మనం చేస్తూ కూడా ఇవన్నీ చేశాం. సో కాబట్టి అది నేను చెప్పేటువంటి విషయము. మనము ముఖ్యంగా మన సిద్ధాంతాన్ని సరిగా తెలుసుకోకుంటే మనం ఎంతో ఆత్మన్యూనతలో ఉంటామండి. కాబట్టి ఇలాంటి గిల్ట్ కాంప్లెక్స్, ఆత్మన్యూనత రాకుండా ఉండాలంటే మనం తెలుసుకోవాలి. వీ షుడ్ ఆల్సో నో ది అదర్ ఆర్గ్యుమెంట్. మన ఆర్గ్యుమెంట్ ఏంటి, అదర్ ఆర్గ్యుమెంట్ ఏంటి. ఎందుకంటే మన ట్రెడిషన్ లోనే ఏంటంటే మనది ఆర్గ్యుమెంటేటివ్ ట్రెడిషన్. అంటే మనకు వాద ప్రతివాదాలు నడుస్తుంటాయి. నేను వాదం చెప్పండి, మనం శంకరాచార్యుల చరిత్ర చదివితే శంకరాచార్యులు, మండన విష్ణుడు, అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిబేట్స్. అట్లాంటి డిబేటింగ్ ట్రెడిషన్ మంది. మనం మూర్ఖంగా ఎవడో చెప్పింది నా బుక్కులో ఇలా ఉంది ఇలాగే చేస్తాననేటువంటి మూర్ఖమైన ట్రెడిషన్ కాదు మంది. డిబేటింగ్ ట్రెడిషన్, ఆలోచించి ఒక డెసిషన్ తీసుకునేటువంటి ట్రెడిషన్. కాబట్టి దయచేసి మన గురించి తెలుసుకోండి, ఇతరుల గురించి కూడా తెలుసుకోండి, మన ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి. పేరెంట్స్ కూడా మన పిల్లల్ని ఈ మార్గంలో పెట్టాలి. ముఖ్యంగా కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళని జాగ్రత్తగా వాళ్లకు ఈ పుస్తకాలు, నేను ఇందాక చెప్పినటువంటి బిల్ వాటర్ అనేటువంటి పుస్తకాలు, అతను రాసినటువంటి పుస్తకాలు ఇతర మతాల పైన మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే హిందూ మతం బాగుపడుతుందండి. అంతవరకు మనం వేరే దేశాల్లో ఉంటుంది కానీ మన దేశంలో బలహీనపడుతుందని నా అభిప్రాయం. నమస్కారం.